కార్తీక పౌర్ణమి నాడు. ఏమిటి ఈ జ్వాలాతోరణం వేడుక యొక్క ప్రశస్తి? జ్వాలాతోరణం ఈనాడు పలు తావులలో చాలా వైభవంగా నిర్వహిస్తున్న అంశాన్ని మనం గమనిస్తున్నాం. పూర్వకాలంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలయాలలో, గ్రామానికి దూరంగా ఉండేటటువంటి క్షేత్రాలలో, అంటే మానవుల సంచారం నడక తక్కువగా ఉండేటటువంటి దూర ప్రాంతాలలో ఈ అర్ధచంద్ర వృత్త ఆకారంలో పొడవైన నిడుపాటి 2 కర్రలు, అడ్డుగా మరి ఒక బాణాకర్రలు ఇలా ఏర్పాటు చేసుకుని రెల్లు గడ్డిని అర్ధచంద్ర వృత్త ఆకారంలో ఈ బాణాకర్రల చుట్టూరా కూడా అల్లి ఒకవైపున వాటిని అగ్నికి అంటించడంతో ఆ అగ్ని అర్ధచంద్ర వృత్తాకారంలో వ్యాపించగా పార్వతీ పరమేశ్వరులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా విజయ విహారం చేస్తూ తీసుకువచ్చి ఒకవైపు నుంచి మరి ఒక వైపుకు ఆ అర్ధచంద్ర వృత్తాకారంలో నుంచి ఆస్తికులు దాటేటటువంటి వారు. ఈ జ్వాలాతోరణం ఇలా నిర్మితం చేసి దాటేటటువంటి సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అనే నినాదాలు చేస్తూ పల్లకి దిగువ నుంచి కూడా ఇటువైపు నుంచి అటువైపుకు వెళ్ళాలి అనే తాపత్రయంతో ఉరుకులు పరుగులతో పూర్వకాలంలో ఈ శోభాయాత్రను నిర్వహించేటటువంటి వారు. నిర్వహించే సమయంలో పాటించవలసిన ప్రధాన నియమం, ఒకవైపు మనం ఈ యాత్రలో పాల్గొనాలి అనే సంకల్పంతో ఆ జ్వాలాతోరణం చూస్తూ వరుసలో చేరిన మరుక్షణం మనలో ఉండేటటువంటి 6 గుణాలను విడిచిపెట్టాలి. కనీసంలో కనీసం 1 గుణం అసూయ. కామక్రోధాదులను విడిచిపెట్టడం సహజంగా ఎవరైనా చెప్పేటటువంటి మాట, కానీ ఈ కామక్రోధాది గుణాదులకు మూల కారణమైనటువంటి రూపం అసూయ. అన్నింటికీ మూలం అది. అసూయ విడిచిపెట్టడం, నాదంటూ ఏమీ లేదు అనుకోవడం, ఒక పూర్ణమైన ఆనందంతో పరమేశ్వర అనుగ్రహం కోరి పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా ఒకే రూపంలో చెరిసగంగా చేరి ఉన్నారో అలా నేను ఆ దైవం చెరిసగంగా చేరిపోవాలి, జీవుడు ఈశ్వరుడు ఒకటి కావాలి అనే లక్ష్యంతో ఈ యాత్రలో పాలు పంచుకునేటటువంటి వారు. అలాగే ఆ జ్వాలాతోరణం శాంతించిన అనంతరం చివరలు కాలి నల్లగా నుసితో ఉండేటటువంటి ఆ రెల్లిగడ్డి పొరకలను కొన్నింటిని భద్రంగా గౌరవ పురస్సరంగా తీసుకువెళ్ళి వారి వారి పశువుల కొట్టాలలో పశువుల సంరక్షణ చర్యలుగా భద్రపరుచుకునేటటువంటి వారు. అలాగే ఆ శాంతించిన జ్వాలాతోరణంలోని నుసిని కొంత సేకరించి ఇంటికి తీసుకువెళ్ళి ఇంటిలో పేటికలో భద్రపరుచుకొని చిన్నారి బాలబాలికలకు జ్వరం వేస్తే, భయం వేస్తే, ప్రలాపిస్తే ఆయా సందర్భాలలో బొట్టుగా రక్షగా వారికి అందించేటటువంటి వారు. రాక్షస సంహారం కోసం పరమేశ్వరుడు వెళ్ళగా తిరిగి రాడేమో అనే అనుమానంతో తారకాస సంహారం చేసే అనంతరం తిరిగి వస్తాడా లేడా అనేటటువంటి సందేహంతో పార్వతీదేవి ఇలా ఒక జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసిందని, పరమేశ్వరుడు తిరిగి రాగా సతీ సమేతంగా ఆ పరమేశ్వరి ఇరువురు కూడా ఆ జ్వాలాతోరణంలో ఒకవైపు నుంచి మరి ఒక వైపుకు చేరి తమ వెంట అసూయాది గుణాదులు విడిచిపెట్టి వచ్చిన వారందరినీ కూడా ప్రమథ గణముల వలె ఆశీర్వదించి తమ భక్త కోటిలో చేర్చుకునేటటువంటి వారు అనేటటువంటి పురాణ కథనాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నేపథ్యం.